మనం చిన్నప్పుడు స్కూల్లో ఒక ప్రతిజ్ఞ చేసాం. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరికి ఈ ప్రతిజ్ఞ మాత్రం గుర్తుంటుంది. అదేమిటి అంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని పదే పదే మనం ఒక్కరోజు కాదు చాలాసార్లు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ప్రతిజ్ఞ చేసి ఉంటాం. మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తించుకోండి. మనం క్లియర్గా మనమే మన నోటితో మనం చెప్పడం జరిగింది. భారతదేశం నా మాతృభూమి అంటే భారతదేశం నా కన్న తల్లితో సమానం, భారతీయులందరూ నా సహోదరులు అన్నాం. అంటే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరూ నా సోదరీమణులతో సమానం. మనం క్లియర్గా మనమే ప్రతిజ్ఞ చేశాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు అదే పనిగా క్లియర్గా చెప్పడం జరిగింది. మనం కూడా మన దేశంలో ఉన్న వాళ్ళందరినీ అదే విధంగా మనం ప్రేమించాలని పదే పదే మనం ప్రతిజ్ఞ చేశాం. ఇప్పుడు ఏమైపోయిందంటే సొసైటీలో నీ పార్టీ ఏది, నా పార్టీ ఏది, నీ కులం ఏది, నా కులం అది, వాడిని ఏ వర్గము, మనదే వర్గము, వాడు ఉన్నవాడా, వాడు లేనివాడా, వాడు మీవాడా లేకుంటే మావాడా, ఇలా పార్టీలు, మతాలు, కులాలు అనే పేరుతో ప్రతి ఒక్కరు కొట్టుకొని చేస్తున్నారు. ఓకేనా? నిజంగా నువ్వు స్కూల్లో చేసిన ప్రతిజ్ఞకి నువ్వు ఏమాత్రం విలువిస్తున్నా, నువ్వు స్కూల్లో చేసిన ప్రతిజ్ఞకి నువ్వు ఏమాత్రం కట్టుబడి ఉన్నా, ఏమాత్రం నీకు మానవత వెలుగునున్నా, కనీసం కొంచెమైనా ఈ కులము, మతము, క్యాస్ట్ ఫీలింగు, ఈ పార్టీ ఫీలింగు ఇవేమి లేకుండా బతుకుతామని నేను ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను. మనమే పదే పదే మన చేయి ఇట్లా పెట్టుకొని మనం ప్రేయర్ చేశామా లేదా స్కూల్లో? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని పదే పదే మనం ప్రతిజ్ఞ చేశామా లేదా ఒకసారి గుర్తుంచుకోండి ప్లీజ్. దయచేసి మానవత విలువలతో బతకండి. కులము, మతము, పార్టీలు, వర్గాలు ఇవన్నీ వదిలేసి మానవత విలువలతో బతికితే అప్పుడే మన దేశం అభివృద్ధి చెందింది చెప్పుకోవచ్చు. లేకుంటే పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి డెవలప్ అయిందంటే ఎక్కడా జరగదు. ఓకేనా? మానవత విలువలతోనే, విలువలు, మర్యాదలు, గౌరవ మర్యాదలతోనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఎథిక్స్, వాల్యూస్తోనే అభివృద్ధి చెందుతుంది, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద రోడ్లతో కాదు. దయచేసి మానవత విలువలతో మనం చేసిన ప్రతిజ్ఞకు ఏమాత్రం విలువనిస్తున్నా కనీసం మానవత విలువలతో బతకడానికి మీరు ప్రయత్నిస్తారని, పార్టీలు, మతాలు అవన్నీ విడిచి కొంచెం మనిషిగా బతకడానికి ప్రయత్నించాలి.